రివర్స్ రాజస్థాన్ అనగానే రాజ వైభవం గుర్తుకొస్తుంది. ప్యాలెస్లు, వీరగాథలు, ఘనమైన చరిత్ర. కానీ అక్కడ ఉన్న ఒక కోట పేరు వింటే చాలు ప్రజల వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ఆరావళి మౌంటైన్ రేంజ్ లో నిశ్శబ్దంగా దాగి ఉన్న భాంగార్ ఫోర్ట్. ఇది ఒక సాధారణ చారిత్రక కట్టడం మాత్రమే కాదు, ఈ కట్టడంలో ఎన్నో భయానక నిశ్శబ్ద రహస్యాలు కూడా దాగి ఉన్నాయి. ఈ కోటను కేవలం ఇండియాలోనే కాదు, మొత్తం ఆసియాలోనే అత్యంత ప్రమాదకరమైన హాంటెడ్ ప్లేస్లలో ఒకటిగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఇది కేవలం కథల వరకే పరిమితం కాదు, స్వయంగా అక్కడి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అక్కడ ఒక బోర్డ్ ని ఏర్పాటు చేసింది. దాని సారాంశం ఏంటి అంటే, ఈ కోటలోకి సూర్యాస్తమం తర్వాత గాని సూర్యోదయానికి ముందు గాని ప్రవేశించడం చట్టరీత్యా నేరం. అయితే ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంటే ఇంత తీవ్రంగా హెచ్చరిస్తూ బోర్డు పెట్టింది అంటే ఇక్కడ మనుషులకు తెలియని ఏదో ఒక గుప్త రహస్యమే దాగి ఉందని మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అసలు ఈ భాంగార్ కోటలో ఏం జరిగింది, ఎందుకు ప్రజలు ఈ కోట పేరు వినగానే భయభ్రాంతులకు లోనవుతున్నారు? రండి, ఈ విషయాన్ని మనం ఈ రోజు వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. అసలు ఈ భాంగార్ కోటలో జరిగిందేమిటి, ప్రజలు ఎందుకు ఈ కోట పేరు వినగానే భయభ్రాంతులకు లోనవుతున్నారు? అందుకని చెప్పేసి వ్యూవర్స్ ఈ రోజు వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూసి భాంగార్ కోట రహస్యాల్ని తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. హాయ్ హలో, వెల్కమ్ టు సోషల్ అఫైర్స్. నేను మీ మహేష్ బొమ్మిశెట్టి. వ్యూవర్స్, భాంగార్ కోట నిర్మాణం 17వ శతాబ్దంలో జరిగింది. ఆ కోటను నిర్మించింది మాధవ్ సింగ్. మాధవ్ సింగ్ మరెవరో కాదు, మొఘల్ చక్రవర్తి సేనాధిపతి అయిన మాన్ సింగ్ తమ్ముడే ఈ మాధవ్ సింగ్. ఈ కోట రూపకల్పన చేసింది ఎవరో తెలుసా? మాన్ సింగ్ 1. ఆయన మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్ సభలోని నవరత్నాలలో ఒకరు. ఈ కోట రూపకల్పన చాలా భిన్నంగా ఉంటుంది. ఒకవైపు రాజ్పూత్, అదే విధంగా మొఘల్ చక్రవర్తుల శైలిని మిక్స్ అయ్యి ఈ కోట నిర్మాణం జరిగింది. ఇక ఈ కోట లోపలికి అడుగు పెట్టగానే ఆలయాలు, రాజమందిరాలు, విశాలమైన ప్రాంగణాలు మనకు దర్శనమిస్తాయి. అదే విధంగా ఈ కోటని నిర్మించడానికి ఇసుకరాయి, మార్బుల్స్ వంటివి ఉపయోగించారు. అదే విధంగా ఆ కోట లోపటి గోడలపై చెక్కు చెదరని శిల్పాలు మనకు దర్శనమిస్తాయి. ఈ కోటలోకి ప్రవేశించడానికి ప్రధానమైన ద్వారం హనుమాన్ గేట్. ఎత్తుగా ఘనంగా నిలిచే ఈ ద్వారం ఇప్పటికీ ఈ కోట వైభవాన్ని మనకు గుర్తు చేయిస్తుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే కోట మధ్య భాగానికి మనం వెళ్ళిపోతాం. భాంగార్ కోట కేవలం ఒక రాజభవనం మాత్రమే కాదు, దాని చుట్టూరా 9,000 ప్రజలతో సంపన్న నగరమే ఉండేది. 1720లో ఈ నగరం అంతా కూడా ఎంతో సస్యశ్యామలంగా ఉండేది. దాని తర్వాత అక్కడి ప్రజలు ఒక్కొక్కరిగా మాయమవడం స్టార్ట్ అయింది. జీవకళతో ఉట్టిపడే ఈ నగరం ఒకానొక సమయంలో శ్మశానంగా మారిపోవడం స్టార్ట్ అయింది. ఈ కోట రాజస్థాన్ లోని అల్వార్ డిస్ట్రిక్ట్ లో ఉంది. ప్రస్తుతం ఇది ఫేమస్ టూరిస్ట్ ప్లేస్. చరిత్ర మాత్రమే కాదు, ఆత్మల కథలు, వాటి శాపాలు ఇవన్నీ కలగలిపి ఇండియాలోనే మోస్ట్ హాంటెడ్ ప్లేస్ గా నిలిచింది ఈ భాంగార్ కోట. అయితే ఈ కోట ఇంత భయంకరంగా మారడానికి మాంత్రిక శాపమని కొందరు చెప్తుండగా, కాదు తాంత్రిక శాపమని మరికొందరు చెప్తున్నారు. ఏదైతేనేమి ఆ కోట, అదే విధంగా అక్కడ నివసించిన ప్రజలకు మాత్రం భయానక గతి పట్టిందనే చెప్పవచ్చు. ఫస్ట్ ఈ కోటను చుట్టుముట్టిన తాంత్రిక శాపం వెనుక ఉన్న భయానక స్టోరీ ఏంటో తెలుసుకుందాం. ఈ కోట నిర్మించబడిన స్థలం ఒకప్పుడు గురు బాలునాథ్ మహాసాధు యోగి తపస్సు చేసిన స్థలం. ఎన్నో ఆధ్యాత్మిక ప్రదేశాలతో కూడిన ఈ స్థలాన్ని చూసిన వెంటనే రాజా మాధవ్ సింగ్ కి ఇక్కడ ఒక కోటను నిర్మించాలని మనసులో భావన కలిగింది. దీనికోసం స్వయంగా ఆయన గురు బాలునాథ్ సింగ్ గారి అనుమతి కూడా కోరారు. గురు బాలునాథ్ సింగ్ అనుమతి ఇస్తూనే ఒక కఠినమైన షరతు కూడా విధించడం జరిగింది. ఆ షరతు ఏంటి అంటే, నువ్వు కట్టబోయే కోట నీడ నాపై పడకూడదు అని. ఆ షరతుకి అంగీకరించిన రాజా మాధవ్ సింగ్ సరే అని ఒప్పుకున్నాడు. రాజు ఆ షరతును గౌరవిస్తానని కోట నిర్మాణ పనులు స్టార్ట్ చేశారు. కోట నిర్మాణం పూర్తయ్యేసరికి షరతు విఫలమైంది. ఒకానొక రోజు కట్టడంలో భాగంగా కోట యొక్క నీడ గురువుపై పడింది. దీంతో కోపోద్రుకుడైన యోగి తీవ్రంగా శపించాడు. అప్పటి నుండి ఆ కోట పరిసర ప్రాంతాలలో వందలాది వేలాది ఇండ్లకు రూఫ్లు, పైకప్పులు, స్లాబ్లు కూలిపోయేవి. ఎవరైనా తిరిగి నిర్మించాలనుకున్నా మరుసటి రోజే కూలిపోయేవట. మెల్లిమెల్లిగా కోటతో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ధ్వంసం అవ్వడం స్టార్ట్ అయ్యాయి. అక్కడ ప్రజలు చనిపోవడంతో శాపిత ఆత్మలుగా ఆ కోటలోనే నివసించడం స్టార్ట్ చేశారని అక్కడి ప్రజలు ఇప్పటికి కూడా నమ్ముతున్నారు. సో వ్యూవర్స్, ఇది భాంగార్ ఫోర్ట్ ను చుట్టుముట్టిన శాపిత తాంత్రిక కథ. మనం నెక్స్ట్ ఈ కోటను చుట్టుముట్టిన మాంత్రిక శాపం కథలోకి అడుగు పెడదాం. ఈ భాంగార్ ఫోర్ట్
భయం వెనుక దాగి ఉన్న చరిత్ర 17వ శతాబ్దానికి చెందిన ఒక మాంత్రిక క్షుద్ర శాపంగా తెలుస్తుంది. అదే బ్లాక్ మ్యాజిక్ కర్స్. ఆ కాలంలో భాంగార్ రాజ్యంలోని యువరాణి రత్నావతి పేరు వినగానే అక్కడి ప్రజలందరూ మంత్రముగ్ధులయ్యేవారు. కేవలం ఆ 4 గోడలు మాత్రమే కాదు, అక్కడి పట్టణాలలో కూడా యువరాణి పేరు వినగానే ప్రజలందరూ కూడా ఆనందంతో పులకించేవారు. అంతటి అందం ఆమె సొంతం. అలాంటి యువరాణిని దూరం నుంచే గమనిస్తూ ఉండేవాడు భాంగార్ కోటలోనే నివసించే సింగియా అనే మాంత్రికుడు. యువరాణి అందానికి పూర్తిగా ముగ్ధుడైన ఆ మాంత్రికుడు తనని ఎలాగైనా వశపరుచుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ రాజకుమార్తెను నేరుగా చేరుకోవడం సాధ్యపడని విషయం. దానికి అతను ఏం చేశాడంటే, అతని దగ్గర ఉన్న ఏకైక విద్య, అదే విధంగా ఆయుధం అని కూడా చెప్పవచ్చు, అదే క్షుద్ర మంత్ర విద్య తంత్రాలు కలిగిన ఒక వశీకరణ పోషన్ ని అతను సృష్టించాడు. అయితే ఒక రోజు యువరాణి తన స్నేహితులతో బజారుకు వెళ్ళింది. సింగియా కూడా యువరాణిని ఫాలో అవుతూ బజారుకు వెళ్ళడం జరిగింది. అక్కడే అతను ఎలాగైనా ఆ రోజు ఆ వశీకరణ పోషన్ ని యువరానికి తాగించాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. బజారుకు వచ్చిన యువరాణి అత్తరు కొనాలని భావించింది. ఇదే అదునుగా భావించిన మాంత్రికుడు అత్తరు స్థానంలో తను సృష్టించిన వశీకరణ పోషన్ ని చాకచక్యంగా మార్చేశాడు. ఆ వశీకరణ పోషన్ వాడిన మరుక్షణమే తన వశమవుతుందని మాంత్రికుడు భావించసాగాడు. కానీ ఆ తెలివైన యువరాణి కుట్రను కనిపెట్టేసింది. దీంతో మాంత్రికుడు ఇచ్చిన సీసాలోని వశీకరణ పోషన్ ని దగ్గరలో ఉన్న బండరాయిపై పోయడం జరుగుతుంది. మంత్రిచిన ప్రభావంతో ఆ బండరాయి నేరుగా వెళ్ళి ఆ మాంత్రికుడిని నలిపేస్తుంది. దొర్లుకుంటూ వచ్చిన బండరాయి ఆ మాంత్రికుడిని నలిపేయడంతో తీవ్రంగా కోపెదురుకుడై చనిపోయే ముందు అక్కడి ప్రజల్ని శపిస్తాడు. అదేంటి అంటే, ఈ కోటలోని ప్రజలు, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఎవ్వరు కూడాను ప్రాణాలతో బయటపడరు అని. చనిపోయిన తర్వాత కూడా వారి ఆత్మలు కోటలోనే బందీలుగా ఉంటాయి అని భయంకరమైన శాపాన్ని ఇచ్చాడు. ఇక ఆ తర్వాత మొఘల్స్ తో జరిగిన యుద్ధంలో యువరాణితో పాటు అక్కడి ప్రజలంతా కూడా మరణించడం జరుగుతుంది. ఆ యుద్ధం తర్వాత ఆ కోట అంతా కూడా శ్మశానంలా మారిపోయింది. అక్కడికి వెళ్లే టూరిస్టులలో చాలా మంది వింత వింత ఎక్స్పీరియన్స్ చేస్తున్నారట. అదేంటి అంటే, ఎవరో వెనక నుంచి తొంగి చూస్తున్నారని, వస్తున్నారని, అదే విధంగా అక్కడి గాలి వారితో మాట్లాడుతున్నట్లు కూడా అనిపిస్తుందట. ఇంకొందరికైతే అక్కడ ఉన్న బావి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరో వారిని లాగుతున్నట్టు కూడా అనిపిస్తుందని అక్కడికి వెళ్ళిన టూరిస్టులు చెబుతూ ఉండడం జరుగుతుంది. ఇంకా చెప్పాలి అంటే, కనిపించని ఏదో శక్తి గాలిలో వారితో మాట్లాడుతున్నట్లు కూడా అనిపిస్తుందట. అంటే మొత్తానికి ఒక రకమైన హెవీ ఎనర్జీని వాళ్ళు ఫీల్ అవుతున్నారట. దానికి తోడు ఒళ్ళంతా గగురు పడిచే చలి పాకుతున్నట్లు కూడా అనిపించేదట. అంతేకాదు, అక్కడ ఉన్న జోహరీ బజార్ లో వింతైన జనం, అర్ధరాత్రుల సమయంలో బజార్ లో ఏవో వస్తువులు కొంటున్నట్లు కూడా శబ్దాలు వినిపిస్తాయి అని అక్కడి ప్రజలు ఇప్పటికి కూడా చెప్తున్నారు. గతంలో కొందరు తమల్ని తాము ఎంతో ధైర్యవంతులుగా అనుకుని సూర్యాస్తమం తర్వాత ఆ కోటలో నివసించాలని నిర్ణయించుకున్నారట. సూర్యాస్తమం తర్వాత ఆ కోటలోని గేటు దాటిన చాలా మంది ప్రజల జీవితాలు తారుమైపోయాయి. కోటలోకి వెళ్లిన చాలా మంది ప్రజల శవాలు కూడా ఇప్పటి వరకు ఎవ్వరికి కూడా కనబడలేదు. ఏదో ముక్కి మూలిగి బయటపడిన వారి సంగతి కూడా చాలా భిన్నంగా ఉంది. అది ఎలా అంటే, చాలా మంది మతిస్థిమితం కోల్పోవడం, వారు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియనట్టు ఇప్పుడు వారు జీవోత్సవంలో ఉన్నారట. అందుకే అక్కడి ప్రజలు ఇప్పటి కూడా చెప్తూ ఉంటారు, ఆ కోటలోకి వెళ్లిన ప్రజలు ఒకవేళ తిరిగి వచ్చినా సరే కేవలం వారి శరీరం మాత్రమే బయటికి వస్తుందని, వారి మనసు మాత్రం అక్కడే ఉండిపోతుందని అక్కడి ప్రజలు ఇప్పటికీ నమ్ముతున్నారు. ఈ కోటకు సంబంధించిన ఇంకో ఆసక్తికరమైన విషయం కూడా బయటపడింది. అదేంటి అంటే, ఇక్కడికి వచ్చే టూరిస్టులకి అక్కడి గైడ్స్ ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ కూడా ఇస్తారంట. అదేంటి అంటే, కోటలో ఉన్న ఏ ఒక్క వస్తువుని కూడా తీసుకెళ్లకూడదు అని. అలా తీసుకెళ్లినట్లయితే మీ ఇంట్లలో కూడా అరిష్టాలు జరుగుతాయని హెచ్చరిస్తున్నారట. కాబట్టి వ్యూవర్స్, ఇంకా ఆ మాంత్రికుడి శాపం కొనసాగుతుందని మీరు భావిస్తున్నారా? యుద్ధంలో అన్యాయంగా చనిపోయిన వారి ఆత్మలు ఇంకా కోటలో బందీలుగా ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? అయితే ఇవన్నీ ఉత్తరం లేని ప్రశ్నలే. సైన్స్ దీనిని కొట్టిపారేసిన అక్కడి వాతావరణం మాత్రం ఇచ్చే సంకేతాలు మాత్రం ఎంతో భయంకరంగానే ఉన్నాయి. సో వ్యూవర్స్, చూసారు కదా భాంగార్ కోట మిస్టరీ. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కోటలో గనక ఒక నైట్ స్టే చేయాల్సిన అవసరం వస్తే మీరు ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారా, లేకుంటే భయంతో వణికిపోతారా అనే విషయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని మా ఛానల్ నుంచి వస్తూనే ఉంటాయి కనుక మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి భయంకరమైన, ఇలాంటి క్యూరియాసిటీ ఉన్న వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ లలో ఎవరైనా నచ్చినట్లయితే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. మహేష్ బొమ్మిశెట్టి సైనింగ్ ఆఫ్.